రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. అమరావతి అసెంబ్లీ భవనంలో లింగంనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి అందజేశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు 10 మంది పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగంనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ కూడా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, పులివర్తి రామాంజనేయులు, ఎన్ ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన రాజ్యసభకు నామినేషన్ వేశాను. జనసేన అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. మరియు కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇవాళ లింగంనేని రమేష్ గారు జనసేన తరఫున జనసేనకి ఒక రాజ్యసభ రావటం, అందులో ఒక అత్యంత పర్ఫెక్ట్ పర్సన్ మన లింగంనేని రమేష్ గారు, ఆయన నామినేషన్స్ ఇవ్వటం అనేది మా అందరికి చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం ఎంటైర్ జనసేనిక్స్ అందరం కూడా వీరమ్మలందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన్ని జనసేన తరఫున రాజ్యసభకు పంపడానికి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యూట్యూబర్ నందు కుటుంబం